విలువైన ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలారా, క్రైస్తవ సహోదరి సహోదరులారా, చేరుచున్నందుకు ప్రభునామంలో హృదయపూర్వక వందనాలు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి శరీరము, ఆయన దేహము ఏ విధంగా ఈ యొక్క లోకంలో ఆయన పిల్లలకు ఆయన తగ్గింపబడుతూ శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని, ఆయన రక్తమును కార్చి తండ్రి మాటను నెరవేర్చి పరిశుద్ధంగా యథార్థంగా బ్రతకాలని ఆయన దేహమును, శరీరాన్ని, రక్తమును అంతా కూడా అప్పచెప్పినటువంటి దేవుడి కొన్ని ఆలోచన, ఆయన ఏ విధంగా ఈ శరీరాన్ని మన భూమి మీద తాను ఈ ప్రజల కోసం తగ్గించబడి మరణంకు అప్పచెప్పుకున్నాడు. కొన్నిగా మనం ధ్యానించుకున్నామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనం మరొకసారి చదివినట్లయితే మంచిది. ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన ఎదుట మోకాలుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి చాలని. చూడండి ప్రియులరా, మొదటిగా ఆయన తలకు ఇదంతా చేసింది కఠినాత్ములైనటువంటి పాప దోషంతో ఉన్నటువంటి మనుషులమే, నరులమే. ఆయన తలకు ముళ్ళ కిరీటం మళ్ళీ ఆయన తలకు అమర్చి క్రీస్తు ప్రభు వారిని బ్రతికి ఉండగానే ఆయన శరీరమును నొప్పి పెట్టినట్టుగా మనము ఇక్కడ చూస్తాము ప్రియులారా. అలాగే వాళ్ళు ఈ యొక్క ముళ్ళ కిరీటము తలకు అమర్చి ఏం జరిగిందంటే ప్రియులారా, వాళ్ళు మోకాళ్ళుని ఆ యొక్క కఠినాత్ములు ముళ్ళ కిరీటం తలకు అమర్చి మోకాళ్ళుని ప్రార్థిస్తున్నారంట. రాజా నీకు శుభమని ఆయనను అపహసిస్తున్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ముళ్ళ కిరీటం తలకు పెట్టి ప్రార్థిస్తున్నారు, అపహాసం చేస్తున్నారు. రాజా నీకు శుభము, యూదుల రాజా నీకు శుభము అని అపహసిస్తున్నట్టుగా, ఆయన తలను అవమానిస్తున్నట్టుగా, ఆయన తల చేత రక్తము కారునంతగా అవమానం చేసి శిక్షిస్తున్నారు, అపహాసపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. తల చూడండి ఎంత, అదంతా ఎవరి కోసము? ఆ రక్తము కార్చినాడు, ముళ్ళు చేత తలకు కిరీటము అమర్చబడి ఆ రక్తం అంతా కార్చింది మన పాపాన్ని తీసివేయటకు ఆయన తలను రక్తం అంతా కార్చినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. మన కోసం తలకు ఆ ముళ్ళ కిరీటం అమర్చబడి ఆ అమర్చబడిన కిరీటం ద్వారా, ఆ ముళ్ళు ద్వారా రక్తం కార్చి మనకు పాపము తీసివేయబడే ఆలోచన చేసి దేవుడు మనలను ఆ పరిశుద్ధుల పట్టణంలోకి చేర్చడానికి అవకాశమైంది ఆయన తల ప్రియుల. అలాగే చూడండి, ఆయన చెంపలు ఏ విధంగా కొట్టబడుతూ వచ్చినాయో మాట మనము చూస్తాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 22వ వచనం చూస్తున్నామండి. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాడు. చూడండి, బంట్రోతు అనగా ఎవరమ్మా? ఎవరు నాయన? బంట్రోతు పోలీసు వారు. వారికి ఆ యొక్క పోలీస్ అనే మాటకు తెలుగులో అర్థంగా బంట్రోతులని బైబిల్లో లేక కొన్ని స్టేషన్ల మీద ఇలాంటి తెలుగు పదాలతో వాడబడి వ్రాయిస్తూ ఉంటారు. ఈ యొక్క పోలీసు వ్యవస్థ కూడా చూడండి, ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ ప్రధాన యాజకుడికి నువ్వు ఎదురు చెప్తావా, ఇలాగూ నువ్వు ఉత్తరం ఇస్తావా, ఆయనను కోపం తెప్పిస్తావా అనేసి, ఆయన ఉత్తరం ఇస్తావా, ఆయనకు ఎదురు మాట్లాడతావా అనేసి యేసును అరచేతులతో కొట్టెను. ఈ యొక్క పోలీసు వ్యవస్థ, ఆ యొక్క బంట్రోతులు నిజంగా ఈ కాలం కూడా వాళ్ళు మంచివాడిని కొడతారు, చెడ్డవాడిని కొడతారు. మంచి వారిని కొడతారు,
చెడ్డవారిని కొడతారు. వాళ్ళు ఇది మంచి ఇది చెడు అని ఆలోచన చేయరు. ముందు ఇద్దరిని కొట్టిన తర్వాతే మళ్ళీ పరిష్కారం చేస్తారు. కనుక ఇక్కడ మంచివాడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆయనకు ఎదురు మాట్లాడతావని అనేసి చెంపలకేసి కొట్టినట్టుగా, లేదా ఆయన గవదలకేసి కొట్టినట్టుగా, ఆ చెక్కిళ్ళకేసి కొట్టినట్టుగా ఆయన చెంప దెబ్బలు తిన్నాడు. ఎవరి కోసం? మన అందరి కోసం. అలాగే చూడండి, ఇంకా ఆయన ఎన్నెన్ని ఆయన శరీరానికి ఎంతెంత నొప్పి అనుభవించినాడో, శరీరానికి ఎంత నష్టపెట్టుకున్నాడో చూస్తాము మనము ఒకటొకటిగా. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 19-20 చదువుకున్నామండి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేశారు. చూడండి ఎంత అవమానం చేస్తున్నారో యేసుక్రీస్తు ప్రభు వారిని. తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, చెంపలకు కేసి కొట్టారు, అలాగే తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసినారు, ముఖం మీద ఉమ్మి వేసి మోకాళ్ళుని మళ్ళీ అంటారు. చూడండి, అపహాసము, అవమానం చేస్తున్నారు. ముఖం మీద ఉమ్మి వేసి ఆయనకు మళ్ళీ ఎన్నో చిత్రమైన విన్యాసాలతో దేవుణ్ణి బాధ పెట్టారు. ఇలా ముఖం మీద ఉమ్మి వేస్తున్నారంట, మళ్ళీ మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారంట. చూడండి ఎంత అవమానపరుస్తున్నారు. చేతులతో కొడుతూ నొప్పి చేత అవమానపరుస్తున్నారు, ఈ యొక్క హేయమైన క్రియల చేత అవమానపరుస్తూ ఉన్నారు. మోకాళ్ళుని ఉమ్మివేసి మోకాళ్ళుని నమస్కారం చేస్తున్నారు. 20వ వచనం కూడా చదవమ్మా. వారు ఆయనను అపహసించిన తర్వాత అనేక రకమైన మాటలతో, వారి చేష్టలతో అపహాసం చేస్తూ, దాని తర్వాత ఆయన మీద నున్న ఉదారంగు వస్త్రం తీసివేసి, ఆయన అసలైన వస్త్రాలు, ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలు తీసివేసి ఆయనకు ఆయన బట్టలు ఆయనకు తొడిగించి, ఆ ఉదారంగు వస్త్రాలు యొక్క అక్కడ ఉన్నటువంటి జనులు తొలగించినారు ప్రియులారా. అలాగే ఆ వస్త్రాలు తీసివేసి మళ్ళీ తిరిగి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ముఖం మీద ఉమ్మి పెట్టమే కాదు, అలాగే ఆయన వస్త్రాలు, మొదటిగా ఉన్న వస్త్రాలు ఫస్ట్లో తీసివేసి ఊదారంగు వస్త్రాలు వేసినారంట, మళ్ళీ అవి తీసివేసి మళ్ళీ ఆయన వస్త్రాలు ఆయనకు ధరించినారు. మళ్ళీ తర్వాత కూడా ఆయన వస్త్రాలను చీట్లు వేసుకున్నట్టుగా, ఆయన వస్త్రాలు మళ్ళీ తర్వాత సిలువ వేసేటప్పుడు, ఇప్పుడు తీసుకువెళ్ళేటప్పుడు, మళ్ళీ తర్వాత అక్కడ సిలువ వేసేటప్పుడు మళ్ళీ ఆయన వస్త్రాలు తీసేసి పంచుకుంటారు, చీట్లు వేసి పంచుకుంటారు. ఇలాంటి కార్యాలు, అసభ్యకరమైన కార్యాలన్నీ ఎన్నో చేసినారు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బట్టలు సైతం, ఆయన ఒంటి మీద బట్టలు సైతం ఆయన మన కోసము వదిలేసినట్టుగా మనం చూస్తాం పిల్ల. ముఖం మీద ఉమ్మి వేస్తున్నా ఆయన ఏమనలేదు. ఎంత నిజంగా ఎంత ఆ సృష్టికర్త దేవుడు వచ్చి భూమి మీద ఎన్ని తాపత్రయములు, ఇంత నరకం అనుభవించినాడు పిల్ల. మనం అనుభవించాల్సిన, మనకు తయారు చేసినాడు కదా. మొదటిగా అందరం పాపలం కనుక ఈ అపవాది ఆలోచనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తయారు చేసినటువంటి ఆ పాతాళంలో వేసే శిక్షలని ఆయన ఇక్కడ నిజంగానే భూలోకం మీద అనుభవించినాడు. అందరినీ రక్షించుకోవాలని దేవుడే ఆ శిక్షలన్నీ భరించినాడు. ఇప్పటికైనా మనము బుద్ధి తెచ్చుకొని మన శిక్షలకు సిద్ధంగా తండ్రి అయిన దేవుడు ఆలోచన మేరకు తన ముద్దు కుమారుని లోకానికి పంపి ఆయన అనేకమైన హింసలతో ఆయన మరణం అవుతూ వచ్చినాడు. దీనికి కారణం ఏమంటే, మనల్ని ప్రేమించి ఆ పరిశుద్ధ రక్తం కారుస్తేనే వీరు పరిశుద్ధులవుతారు, వీరు నా సన్నిధిలో ఆ నిత్యత్వంలో ఉంటారని ఆయన ఎంతగా ప్రేమించిన దేవుడు ఆయన అవయవాలతో ఇన్ని బాధలు పడుతూ వచ్చినాడు ప్రియులారా. చూడండి, మరొక మాట మనం చూస్తాము. యోహాను సువార్త ఆయన
చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందామండి. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. కింది మాట చదువు. అంతట పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కొట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. చూడండి, ఒక పనివారి వలె పని చేయుటకు ఆయన భోజన పంక్తిలో నుండి అందరూ వరుసగా కూర్చొని శిష్యులు అందరూ భోజనం చేస్తుండగా లేచి తన పై వస్త్రము, తన గౌరవానికి గుర్తైన ఆ పై వస్త్రము తీసి పక్కన వేసి ఒక తవాలు తీసుకొని నడుము కట్టున్నారు. తవాలు ఎప్పుడు నడుము కట్టుకుంటారు మనుషులు? ఒక పని చేసేదానికి నడుము కట్టుకొని పని చేస్తాం. అలాగా ఆయన ఒక తవాలు తీసుకొని నడుమునకు కట్టుకొని ఆయన ఏం పని చేయబోతున్నాడు ఇక్కడంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఈ సర్వలోకములను సృజించిన దేవుడు, ఆయన లేకుండా కలుగునటువంటి ఈ లోకాన్ని కలుగు చేసినటువంటి దేవుడు, ఆయన నోటి మాట చేత సమస్తమును కలుగు చేసినటువంటి దేవుడు తవాలు నడుముకు కట్టుకొని మనుషుల పాదములు కడుగుతూ వచ్చినాడు. పిల్లలు, ఈ తగ్గింపు స్వభావాన్ని నేర్పిస్తున్నాడు. నడుముకు కట్టుకొని ఒక పనివాని వలె, తవాలు నడుముకు కట్టుకొని ఒక పనివాని వలె పని చేసినాడు ఆయన. అందుకే నేను పని చేయించుకోనికి రాలేదు, నేను పని చేయనికి వచ్చినానని చెప్పి మనుషుల పాదాలు కడిగినాడు. సృష్టికర్త అయిన దేవుడు, పరమ తండ్రి అయిన మన గొప్ప దేవుడు పిల్లలు. ఇలాగ ఆయన మనకు తగ్గింపు నేర్పించడానికి, తగ్గింపు స్వభావం నేర్పించడానికి, అహంకారానికి దిద్దనికి, సత్యంలో నడవనికి మనకు గొప్ప మాదిరి గ్రంథంలో అపోస్తులు కన్నులారా చూసింది, వారు తడిమిలాడి క్రీస్తు ప్రభు వారిని తడుములాడి చూసింది వాళ్ళు లిఖించినారు గ్రంథంలో. పరిశుద్ధ ఆత్మదేవుని ద్వారా వారు చూసినది రాసినారు. వారు తడుములాడి ఆయన దగ్గర సహవాసంలో ఉన్నది రాసినారు అపోస్తలులు. ఆ వాక్యం, ఆ ధన్యత వారికే దక్కింది. ఎంతోమంది పితరులు ఆ సృష్టికర్తను చూడాలని ఎంత ఆశపడినారో కానీ ఎవరికి ఆ ధన్యత రాలేదు. ఎవరు ఆ సృష్టికర్తను చూడలేదు మన పితరులు. కానీ అపోస్తలులు ఆ ధన్యత సంతరించుకొని వారు చూసినది, ఆయన పుట్టి పెరిగిందంత, కలువరి శిలువలో మరణమైందంత కన్నులారా చూసిన అపోస్తలులు రాయించిన మాటలు మనము నమ్మాలి. నమ్మి చెడిన వారు ఎవరు లేరు, నమ్మక చెడిన వారే ఎక్కువ. నమ్మాలి ప్రియులారా, ఏదైనా నమ్మాలి. నమ్మకుంటే మనకు జ్ఞానం లేదు, మనకు రక్షణ లేదు ప్రియులారా. అందుకే తోమ గారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినాడు, చూసి కూడా నమ్మలేదు తోమ, అలా ఉండకు నువ్వు. నన్ను కన్నులారా చూసావు, నా సహవాసంలో పెరిగినావు, నన్ను తడుములాడి నాతో దగ్గర ఉన్నావు, నీవు నమ్మలేకపోయినావు. నేను చెప్పాను 3 దినాల్లో, చనిపోయిన 3 దినాలకు లేస్తానని చెప్పినాను, నీవు నమ్మినవా? మీకు చెప్పినాను కదా, నువ్వు నమ్మినవా? తిరిగి లేచి చెప్పిన నీ శిష్యులు వచ్చి, నీ సహోదరులు వచ్చి, నీ తోటి సహోదరులు వచ్చి చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు. అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి మనం చూడలేదు. వారు చెప్పింది, చూసింది, రాసింది నమ్ముతున్నాం మనం. గొప్పవారిని ధన్యులమని రాయబడుతూ వచ్చింది గ్రంథంలో. కానీ ఆ యొక్క తోమ మన దేశానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి సేవ చేసినటువంటి తోమ నమ్మలేదు. అలా ఉండకు తోమ, డౌటింగ్ తోమ, అలా డౌట్గా ఉండకూడదు. కన్నులారా చూసిన నువ్వే నమ్మకపోతే చూడని వారు ఎలా నమ్ముతారు అని అలా ఉండొద్దని చెప్పాడు. అందుకే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు చాలా గొప్పవారు, ధన్యులని గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారే ఆయన నోటి మాటలతో తెలియచెప్తూ వచ్చినాడు. ప్రియులు చూడండి ప్రియులారా, ఆయన కన్నులతో ఏడ్చినాడు. చాలా చోట్ల యేసుక్రీస్తు ప్రభు వారు ఏడ్చినాడు. చూడండి, లూకాసు వార్త 19:41 త్వరగా చూసుకుందాము. లూకాసు వార్త 19:41 మాట చూస్తామండి. త్వరగా చదివినట్లయితే మంచిది. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, చూడండి, ఆయన యెరూషలేము పట్టణం కొరకు ఏడ్చినాడు. ఆ పట్టణం కోసం ఏడ్చినారు. ఆ యొక్క పట్టణము దేవుడు ఏర్పరచుకున్నటువంటి
పట్టణం. అందుకే ఇప్పటికి కూడా యెరూషలేములో అక్కడ ఎన్ని యుద్ధాలు జరుగుతున్నా ఏం జరిగినా ఆ పట్టణాన్ని ఎవరు నాశనం చేయలేరు. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ ఇజ్రాయెల్ దేశము ఆ యొక్క యెరూషలేము పట్టణం ప్రియులారా. అందుకే చిన్న దేశమైనప్పటికీ వాళ్ళు పెద్ద జ్ఞానవంతులుగా ఉన్నారు. ఏమయ్యా ఈ జ్ఞానము, ఎక్కడి నుంచి వచ్చిందే జ్ఞానం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల ప్రకారము లోబడుతున్నటువంటి వారు ఆ జ్ఞానాన్ని వాళ్ళు అడిగి పొందుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కనుక ఆయన యెరూషలేం కొరకు ఏడ్చినాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ఇంకా చాలా విషయాల మీద ఏడ్చినాడు. మరణమైన వారి గురించి, వారు కుటుంబంలో పడుతున్నటువంటి కన్నీళ్ళు, బాధలు, వ్యధలు చూసి కూడా ఆయన ఏడ్చినాడు. ఆయన కన్ను కూడా ప్రజలు బాధపడుతుంటే, ప్రజలు ఏడుస్తుంటే, ఆయన పట్టణము నాశనం అయిపోతుంటే, ప్రతి విధమైన పాపంతో నాశనం అయిపోతుంటే ఆయన ఏడ్చినట్టుగా చనిపోయిన వారి కుటుంబంలో ఆ కన్నీళ్లకు ఏమంటాము ఆదరించలేము. మనం ఎవరము ఆ కన్నీళ్లకు ఆదరించలేము. చనిపోయిన కుటుంబాలలో ఏ మాటలు చెప్పి వాళ్ళని ఆదరించగలరు, ఏ మాటలు చెప్పి వాళ్ళని ఏడుపును ఆపగలరు అంటే ఎవరము ఆపలేము. కానీ వాక్యాలతో ఆదరించబడాలి అంతే. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ సమయాలలో కన్నీళ్లు విడుచుతూ ఆ కుటుంబాలలో ఆ చనిపోయిన వారిని లేపుతూ వారిని సంతోషపెడుతూ వచ్చినాడు. ఇలా ప్రతి ఆయన దేహంలో ప్రతి భాగము ప్రజల కోసము, ఆయన ఆస్తుల కోసం కానీ, ఆయన ఈ లోకం కోసం కానీ ఆయన ఎక్కడ కనపడలేదు. ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలని ఎక్కడ లోకం కోసం కానీ ఆయన ఏడ్చలేదు. ప్రజలు ఏడిస్తే, ప్రజల కుటుంబాల్లో మరణమవుతున్న పిల్లలను చూసి, వారి తల్లిదండ్రులు కానీ వారు పడుతున్నటువంటి బాధను చూసి వారిని బ్రతికించి సంతోషపెట్టాడే కానీ అంత మన సృష్టికర్త అయిన దేవుడు ఏడ్చినాడు. పాడవుతున్న పట్టణాల కోసం ఏడ్చాడు. చనిపోయిన కుటుంబాల్లో వారి బాధను చూసి ఈయన ఏడ్చి వారిలో శాంతి నింపి వెలుగు నింపిన దేవుడు మనకు యేసుక్రీస్తు ప్రభువు కనపడతాడు ప్రియులారా. ఆయన కన్నులతో కూడా ఆయన ప్రజలకు మంచి చేస్తూ వచ్చినాడు. అలాగే చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము మాట చదువుకుందామండి. 42-43 వచనం చదువుకుందాము. 42-43. ఆయనను చూసి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని శిలువలో దొంగ చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకైనా వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఆయన చెవులు ఒక మంచి ఆలోచన కలిగి ప్రాధేయపడితే, ఒక మంచి ఆలోచనలో ఆయనకు మొరపెట్టుకుంటే, ఆ శిలువలో దొంగ అన్నాడు. ఒకప్పుడంటే కొన్ని సమయాల ముందు మటుకు ఇద్దరు ఈ పక్క ఆ పక్క దొంగలు ఇద్దరు కూడా నిందించినారు, తిట్టినారు, దూషించినారు యేసుక్రీస్తు ప్రభువారిని. కానీ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి, ఆ క్రీస్తు ప్రభువారికి వేస్తున్నటువంటి శిక్షలను చూస్తే ఒక దొంగ మటుకు మార్పు వచ్చింది పిల్లలు. ఇవన్నీ మనం చేసిన మోసాలకు, పాపపు క్రియలకు మనకు తగిందే. ఈయన ఏం చేయలేదు కదా, ఎందుకు ఈ దుర్మార్గులు? ఆయన తప్పు చేసినట్టు ఎక్కడ కనపడలేదు, వినపడలేదు. ఈ దుర్మార్గులు ఎందుకు ఇలా శిక్షిస్తున్నారు కఠినంగాని? వాళ్ళైతే ఏ రకంగా దూషించినారంటే, నువ్వు సృష్టికర్తవు కదా, వాళ్ళు జ్ఞానం తెలియక నిందించినారు, దూషించినారు. నువ్వు సృష్టికర్తవు కదా, నిన్ను నువ్వు దింపుకొని మమ్మల్ని కూడా దింపయ్యా అన్నారు. కానీ సృష్టికర్త అయిన దేవుని ఆలోచన ఎలా ఉన్నది? ఆయన దించుకోనికి వాళ్ళిద్దరిని దించడానిక ఈ లోకం మీదకి వచ్చింది. వాళ్ళిద్దరిని దించి ఆయన మాత్రం దించుకునే దానికే ఈ లోకానికి వచ్చింది. సర్వ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి మనిషిని బ్రతికించుటకు, నిలబెట్టుటకు, సత్యంలో ఎదుగుటకు ఆయన వచ్చినాడు. ప్రతి మనిషిని లేపనికి వచ్చినాడు. ప్రతి ఒక్కరిని ఆయన జీవం గల దేవునిలోకి జీవంతో నింపనికి ఆయన సృష్టికర్త వచ్చినాడు. వాళ్ళిద్దరిని దించి ఆయన కాపాడుకొని, ఇదో నేను దేవుడు అంటే ఎలా అవుతుంది? ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆ శిలువ దొంగలలో ఉన్నటువంటి ఆలోచన వేరు, సృష్టికర్త అయిన దేవుని ఆలోచన వేరు. ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి ఆయన వస్తే, మా ఇద్దరిని రక్షించి నువ్వు రక్షించుకొని చెప్తే ఎంత మటుకు అది సమంజసము? దేవునికి అది తెలుసు కనుక
ఏమనలేరు వాళ్ళు దూషిస్తున్నప్పుడు కూడా. అయితే ఇదంతా జరుగుతుంటే, ఈ అన్యాయంగా జరుగుతున్న వాళ్ళకు మటుకు న్యాయం అనిపించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియలను బట్టి, వాళ్ళు చేసిన పాపాలను బట్టి శిక్ష పడుతుంది. క్రీస్తు ప్రభు వారికి చేయని నేరానికి శిక్ష పడుతుంటే ఒక దొంగ, కుడివైపు దొంగ మటుకు, అయ్యా నీకైతే శిక్ష పడకు, మాకు పడాల్సిందే తండ్రి, అయినప్పటికీ మా ప్రభువా నీ రాజ్యంలో నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకొని పలికినప్పుడు ఆయన చెవులు ఆ మొర విని ఏమన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని తెలియచెప్పడం జరిగింది. ఆయన చెవులు మంచి ప్రార్థనల వైపు లేక నీతిమంతుల ప్రార్థనల వైపు ఎప్పుడు వినడానికి సిద్ధ మనసు కలిగి ఉంటుందంట. అందుకే ఎక్కడ 2-3 నా నామమున కూడుదురో అక్కడ నేను వినటమే కాదు, అక్కడ నేను ఉంటానన్నాడు దేవుడు. అంతే కదా, నేను అక్కడ వింటానన్నా, అక్కడనే ఉంటానన్నాడు. అది గొప్ప ధన్యత, జరిగిన ఆశీర్వాదం. ఎంత ధన్యత అంటే 2-3 అంటే ఆయన పాటలు పాడినా, ఆయన వాక్యం విన్నా, ఆయన ఆలోచన విధానంలో మనం నేర్చుకోవాలనుకున్న ఆశ కలిగి ఉన్న వారి మధ్యన ఉంటాను పరిశుద్ధాత్మ దేవుడు అని సెలవిచ్చినట్టుగా చాలా గొప్పవాడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చెవులు మంచి ఆలోచన కలిగి మనం అడిగినట్లయితే ఇచ్చేదానికి సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి గొప్ప దేవుడుగా మనకు ఇక్కడ లేఖనంలో కనపడుతూ ఉన్నాడు. ఆయన చెవులలో దొంగ మాటలు విని రక్షణ ఇచ్చినటువంటి చెవులు ప్రియులారా. ప్రతి బాడీలో ప్రతి పార్ట్స్ ఆయన ప్రజల కోసము పరితపించిపోయి ఆయనను నష్టపెట్టుకొని ఆయనను కృషించుకొని పోయేలా శ్రమలు, బాధలు అన్నీ పడ్డాడు మన కోసం, అందరి కోసం. యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం చూసుకుందాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చుండెను. ఆయన రొమ్ము అంట ప్రియులారా, ఆయన వక్షస్థలము అనగా ఈ రొమ్ము యోహానును ఎంతో ప్రేమించినాడు యేసు క్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమించిన యోహానును తన రొమ్మున ఆంచుకున్నాడు. ఎవరమైనా ఆ యోహానునే కాదు ప్రియులారా, ఆయన వాక్యంతో సరిదిద్దబడి కట్టబడుతూ ఆయన వాక్యాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన రొమ్మునాంచుకునే దయగల హృదయం అని. ఆ రొమ్ము అలాంటి రొమ్ము. అబ్రహాముకు రొమ్ము కన్నా గొప్పదైన రొమ్ము. అబ్రహాము రొమ్ము ఆ చనిపోయిన ఆ బీదలందరూ ఆనుకున్నాడు. దానికంటే గొప్పదైన ఆ ప్రేమ చూపుంచు, ఆ ప్రేమ ముద్దయ్య ఉన్న దేవుడు, ఆ ప్రేమ స్వరూపైన దేవుడు ఆ రొమ్ము అబ్రహాము రొమ్ము కన్నా గొప్పది. తన ప్రియ శిష్యుని ఆ రొమ్మున చేర్చుకున్నాడు. ఆ శిష్యునే కాదు ప్రియులారా, ఆయన కోసము, ఆయనను ప్రేమించి ఆయన కోసం బ్రతికి ప్రతి వారిని కూడా ఆయన రొమ్మున అనుకునే ధన్యత అందరికీ ఇస్తాడు. ఆయన ఆలోచనలో బ్రతికితే చాలు, ఆయన రొమ్ము ఇస్తాడు. మీరు దైవములు అన్నాడు. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, నా ప్రకారము, నా నోటి ప్రకారము మీరు బ్రతికినట్లయితే, దాని ప్రకారం అనుసరించి బ్రతికినట్లయితే మీరు ఎవరు మనుషులని చెప్పలే దేవుడు. ఒక మాట రాయబడుతూ వచ్చింది, రిఫరెన్స్ అయితే చెప్పలేదు, కానీ నా ప్రకారం బ్రతికినట్లయితే మీరు దైవములయ్యా అన్నాడు. అంటే నాతో సమానులు మీరు అన్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా బ్రతికితే మీరు నాతో సమానం, మీరు దైవములు అని కూడా దేవుని వాక్యం చెప్తారు. అందుకే ఆ సర్వ సృష్టికర్తను సృష్టించిన, పరలోక రాజ్యం సృష్టించిన సృష్టికర్త అక్కడ న్యాయాధిపతిగా సింహాసనం మీద ఉన్న దేవుడు ఏం చెప్పినాడంటే, మీరు దైవములు అనేదానికి ఒక గొప్ప గుర్తుగా ఏం చెప్పినాడు, నా సింహాసనము ఇస్తాను, నా సింహాసనం ఇస్తాను. ఇప్పుడు ఎవరో చెప్పమనండి, ఈ లోక రాజకీయ నాయకులు ఒక పరికమాలను తెచ్చి, లేక ఒక అల్పుని ఒక ఎందుకు పరికరాన్ని తీసుకు, ఇదో నా సింహాసనం తీసుకొని చెప్పే వాళ్ళు ఉన్నారా? అవసరమైతే ఒక 10 మందిని చంపైనా సింహాసనాన్ని కూర్చునే దౌర్భాగ్యం మన మానవ జాతిలో ఉంది. కానీ దైవము అయిన క్రీస్తులో అలాంటిది లేదు పిల్ల. మీరు చక్కగా నా మాట ప్రకారం, నా నోటి మాట ప్రకారం బ్రతికినట్లయితే నా సింహాసనం ఇస్తానయ్యా, మీరే దైవములయ్యా అన్నాడు. ఎంత గొప్ప దేవుడో! ఆయన లక్షణములు వింటూ ఉంటే నిజంగా ప్రియులారా ఆయన కోసం చనిపోవాలనిపిస్తుంది. ఆయన కోసం కొన్ని మాటలు చెప్పి ఆయన కోసం బ్రతికి మనం చనిపోతే ఈ జన్మకు, అంటే ఉండేది ఒక జన్మ,
ఈ ఇచ్చిన జన్మకు, ఈ ఇచ్చిన ఆయన కోరికలో పుట్టించిన జన్మకు మనము సార్థకవంతులు అవుతాం. అది క్రీస్తులో బ్రతికితే మాత్రమే ఆ ధన్యత ప్రియుల. చూడండి ప్రియులరా, ఇంకా కొన్ని మాటలు మనము చూస్తాము. మార్కు సువార్త 15వ వచనాలు మనము చూస్తాము. 15వ అధ్యాయం 15వ వచనం. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువనేయ అప్పగించాను. ఆయన వీపు ఎవరి కోసమయ్యా కొరడాలతో కొట్టించబడింది? ఆయన తప్పు చేయలేదు కదా. ఆ సిలువలో దొంగ చెప్పినట్టు నువ్వు చేయలేదయ్యా, మేము చేసినాము, మాకు పడాల్సింది ఓకే, నీకు పడింది అని సిలువలో దొంగ చెప్పినారు. మనం కూడా చెప్పాలి, అపోస్తలులు చెప్తున్నారు, మనము నమ్మాలి. ఆయన వీపు కొరడా దెబ్బలతో చీల్చబడేలా ఎవరి కోసము? ఆ చీల్చబడినప్పుడు రక్తము కారాలి. ఆయనను కొట్టుట నాకు ఇష్టమైనదన్న పరమ తండ్రి కోరిక నెరవేరాలి. ఆయన కోరిక నెరవేరితే ఆయన ఒక్క ప్రాణాన్ని బట్టి ప్రపంచాన్ని రక్షించుకోవాలనుకున్న దేవుడు. నా సొంత కుమారుని ద్వారా ఈ ప్రపంచంలో ప్రతి మంచి ఆలోచనలు నడుస్తున్న బిడ్డను నేను రక్షించుకుంటాను, చెడ్డు ఆలోచనలు నడుస్తున్న అపవాది గారి కోసం తయారు చేసినటువంటి ఆ నిత్య నరకను వారిని పంపిస్తాను. నా బిడ్డలోకి వస్తే నేను రక్షించుకుంటాను. నా బిడ్డ ఆలోచనలోకి వస్తే, ఆ పవిత్రుని రక్తంలోకి వస్తే, ఆయనను అంగీకరిస్తే నేను రక్షించుకుంటాను. ప్రపంచాలను రక్షించుకునే దానికోసమే ఆయనను అక్కడ నలగగొట్టుట ఆయనకు ఇష్టమైంది. ఆయనకు ఇష్టమైందంట. మరి సొంత కుమారుని కొడుతుంటే ఈ సమయంలో అయితే ఎవరన్నా ఎవరైతే కలబడుతుండో వాళ్ళలో నీ కుమారుడు అంటే కుమారుడు ఉన్నాడంటే ఆ పోయినోడు ఆ కుమారుని కొట్టుకుంటాడా లేక అవతలని కొడతాడా? అవతలని మీద పడతాడు. కానీ మన తండ్రి అయిన దేవుడు అక్కడ కొడుతూ ఉన్నారు. ఆయన సేనాధిపతులను పంపించలేకనా ఆయనను కొడుతూనే ప్రపంచాన్ని నేను రక్షించుకుంటాను. ఆయన అక్కడ నలగొట్టబడుతూనే ప్రపంచంలో మానసిగా పుట్టిన ప్రతి వారిని రక్షించుకుంటాను. ఆ యొక్క శిలువ యజ్ఞము చూసి మారు మనసు పొందిన నా బిడ్డను నేను రక్షించుకుంటాను. మారు మనసు పొందలేని నా బిడ్డను నేను ఏం చేయలేను. ఎంత గొప్ప సాక్ష్య సమూహం గ్రంథంలో పెట్టాడు దేవుడు. అయినా మనం వినకుంటే, ఆ సృష్టికర్త దేవుడు ఇన్ని పాటలు పట్టిన మనం నమ్మకుంటే దేవుడు కూడా ఏం చేయలేడు. మంచిగా బ్రతికితే నా దగ్గర ఉంటావు, చెడ్డగా బ్రతికితే అపవాది దగ్గర ఉంటావు అని చెప్పిన దేవుడు ఆయన మాట తప్పనివాడు. కనుక మనం ఆ సృష్టికర్త దేవుడు ఎంత ఘోరాతి ఘోరంగా వీపు మీద ఆ కొరడా దెబ్బలు ఒక్కపారి పెట్టి పెరిగితే కొరడా కొన్ని చిన్న చిన్న మాంసపు ముక్కలు కూడా ఊడి కింద పడేవి, రక్తం అంతా కారేవి. అంత హింస పెడుతున్న, బాధ పెడుతున్న ప్రభువారు ఎవరిని ఏమనలేదు. ఇలా బొచ్చు కత్తరించు అని ఎదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు కొట్టబడుతుంటే ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఇలా ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసమే, మనమును రక్షించడం కోసమే. ఆ పరిశుద్ధ స్థలంలో, ఆ పరిశుద్ధుడై ఉన్న ఆ పవిత్రమైన స్థలంలో మనమును అక్కడ ఉంచడం కోసమే ప్రియుల. చూడండి, ముగించుకున్నాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 49వ వచనము మాట చదువుకుందామండి. ఆయన సముద్రం మీద నడుచుట చూచి వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడక వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొని నేనే, భయపడకూడని చెప్పాడు. ఆయన సముద్రాలను కలుగు చేసిన సృష్టికర్త ఆయన సముద్రం మీద నడిచినాడు. అలాగే ఆయన పాదాలు సముద్రం మీద నడిచినాయి. ఆయన పాదాలు చీలకు జత కట్టబడి మేకులతో కొట్టబడినాయి. ఎవరి కోసం? ఇది మన అందరి కోసం. ఆ రక్తము కాలుస్తేనే మనకు పాపక్షమాపణ, మనకు పరలోక పట్టణం. ఆయన పాదాలు సముద్రాల మీద నడిచినటువంటి పాదాలు మన అందరి కోసము ఆ కలువరి శిలువలో రెండుగా జత చేయబడి అంటుకట్టబడి 2 పాదాలకు మేకు కొట్టినట్టుగా ఆ యొక్క చీలలు కొట్టినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. ప్రతి పార్ట్స్, ప్రతి అవయవము ప్రజల కోసము, ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు. చూడండి ప్రియులారా, అదే లూకా సువార్త చూడండి 23వ వచనం ఒక మాట చదువుకుందాము.
అధ్యాయము 23వ వచనం. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి నేను సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. పెద్ద కేకలు వేసి సిలువ వేయి అంటే వారి కేకలే ఇక్కడ గెలిచినాయి అంటే. అలాగే చూడండి ప్రియులారా, ఆయన దేహమంతా ఆ సిలువే అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఏం కావాలి అక్కడ? తండ్రి చెప్పినాడు కదా ఆయనకు. ఆయన చెప్పినట్టు చేసేదే నాకు ఆహారమై, ఆయన మాటలే నాకు ఆహారమై ఉన్నాయి కనుక నీవు మరణం అవ్వాలి నా కుమారుడా. నీ మరణం ద్వారా, నీ పరిశుద్ధ రక్తం ద్వారా, నాలో ఉన్నటువంటి నీ రక్తం ద్వారా, నీ పరిశుద్ధ రక్తం ద్వారా నీవు మరణం అవ్వాలి. దేవుని కుమారుడు కనుక, నాలో ఉన్నవాడివి కనుక నీవు తిరిగి లేపబడతావు. నీవు నా కోసం మరణం కావాలి. ఆయన తండ్రి కోసము చెప్పిన మాట కోసము ఆహారమై ఉన్నదన్న యేసుక్రీస్తు ప్రభువు మరణం కావాలి కదా. అందుకే వారి కేకలు అక్కడ సిలువ వేయటుంటే, సరే నాకు కావాల్సింది ఆ సిలువ వేసి మరణం కావాలి, నేను దేవుని మాటను నెరవేర్చాలి నేను అని ఆయన ఏం మాట్లాడాలి. వారి కేకలే గెలిచినాయని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియుల చూడండి ప్రియులారా, 22వ వచనము, లూకా సువార్త 22వ వచనము మాట చూద్దాము. 22వ వచనము 42-43 చూసుకున్నాము. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించినాడు. ఈ యొక్క గిన్నె ఏదో కాదు ప్రియులారా, ఈ గిన్నె తొలగించు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు ఉన్నాడు ఆయన ఎవరి కోసం మోకాళ్ళు ఉన్నాడు? అక్కడ ప్రార్థన జరుగుతుంది, తండ్రికి మొరపెడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరి కోసం అయ్యా ఇదైతే ఆ కల్వరి శిలువలో అది ఒక గిన్నెగా అనబడుతున్నటువంటి ఆ యొక్క శిలువ యజ్ఞము నేను తట్టుకోలేను తండ్రి, ఇది తీసివేయి, ఇది వద్దు అని చెప్తున్నాడు దేవునికి. మళ్ళీ దేవుని మాట ఉంది కదా, నీ మరణం కావాలి, నీ పరిశుద్ధ రక్తం కార్చాలి, నీ రక్తం ద్వారా నేను అందరినీ కాపాడుకుంటానని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి, తండ్రి ఈ శరీరంతో ఉన్నాను కనుక ఈ మాట అంటున్నాను కానీ వద్దు తండ్రి, నీ చిత్తమే నెరవేరాలి, నీ చిత్తమే నెరవేరాలి తండ్రి అని మళ్ళీ ఆ గిన్నె వద్దని చెప్పిన గిన్నె దగ్గర చేసుకొని ఆ కల్వరి శిలువలో ఆయన వద్దనుకున్న ఆ కల్వరి శిలువను మళ్ళీ మనస్ఫూర్తిగా వారి కేకలే గెలిచినట్టుగా మనస్ఫూర్తిగా ఆయన ఆ మరణమైన ఆ కల్వరి శిలువలో ఎన్ని ఆయన అవయవాలు ప్రతి ఒక్కటి బాధ పెట్టినారు. యేసుక్రీస్తు ప్రభు వారి అవయములు ప్రతి ఒక్క అవయమును బాధ పెట్టినట్టుగా మనం చూస్తాం. ఆయన హృదయమును బాధ పెట్టారు. అనేకమైన విస్తారమైన పనికిమాలిన మాటలతో అవమానం చేస్తూ బాధపడుతున్నారు. మొక్క మీద ఉమ్మి వేస్తూ ఎన్ని విధాలుగా యేసుక్రీస్తు ప్రభు వారిని బాధ పెట్టినాడు. చూడండి, ఆయన మోకరించి కూడా మోకరించి తండ్రికి మొరపెట్టినాడు, మనము బాగుండాలి, నీ చిత్తం నెరవేరాలి ప్రభా, అది నేను అనుభవిస్తాను ప్రభా, ఆ కల్వరి శిలువ మరణం నేను అవుతాను ప్రభా, నీ చిత్తమును సిద్ధించును కాక ప్రభు అని అక్కడ అన్న మాట ప్రకారం ఆయన మరణమైనాడు. ఆయన గొర్రెల కోసం మరణమైనాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నేను చేసిన కార్యాన్ని గమనిస్తాయి, గుర్తిస్తాయి, లోబడతాయి. సృష్టికర్త అయిన దేవుడు ఇక్కడ మరణించాడు. మరణించిన దేవుని ఆలోచనలో మనం బ్రతుకుతామని నా గొర్రెలు వింటాయి కనుక నేను ప్రాణం పెడుతున్నాను, వారి కోసం ప్రాణం పెడతాను అన్న దేవుడు ఆయన గొర్రెల కోసం ప్రాణం పెట్టే. ఎవరయ్యా గొర్రెలంటే ఆయన మాట విన్నవాడే ఆయన గొర్రె. ఆయన ఎంత ప్రవక్తల ద్వారా అలాగే అపొస్తలుల ద్వారా తెలియపరిచినాడు. వారు తరుములాడి వారు చూచిన దాన్ని వివరించి వ్రాయిస్తున్న గ్రంథంలో ఇంత చెప్తున్న ప్రజలు నమ్మట్లేదు, ఆ సృష్టికర్తను అంగీకరించట్లేదంటే అంగీకరించని బిడ్డ ఎవడు బిడ్డవాడు? దేవుణ్ణి అంగీకరించని వాడు ఎవడు బిడ్డవాడు అంటే వాడు అపవాది కాని బిడ్డ. వాడు ఈ లోక సంబంధమైన బిడ్డవాడు. వాడు ఈ లోక సంబంధమైన ప్రతి మనిషిని, ఈ లోక సంబంధమైన యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలుగు చేసి వాని అపవాదిలో మా బానిసత్వంలో ముంచి వేస్తున్నటువంటి ఆ యొక్క వాని జనకుడు ఎవరంటే అపవాది గారు. అందుకే వాడు వాని చేతుల్లో పట్టబడుతున్నాడు, వాని చేతుల్లోనే ఉంటున్నాడు. కానీ సృష్టికర్త అయిన దేవుని ఆలోచన వైపుకు రావట్లేదు. ఎందుకయ్యా ఈ యజ్ఞం చేసినాడు ఈ కల్వరి శిలువలంటే మనందరి కోసమే.
మనము అక్కడ నిత్యత్వంలో తల ఎత్తుకొని బ్రతకాలి, పరిశుద్ధులలో నీవు ఒకనిగా ఉండాలి. నీవు ఇక్కడ ఎంత బాగా బ్రతుకుతున్నా వాక్య ప్రకారం నీకు అక్కడ అంతస్తులు, బహుమానాలు, నా దగ్గర ఉంటావు, నా సింహాసనం ఇస్తానన్న గొప్ప దేవుని ఆలోచన విధానం విని మనము మన బ్రతుకులు మార్చుకోవాలి ప్రియులారా. చూడండి, చివరిగా చూసుకుందాం, ముగించుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మాట చదువుకుందామండి. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఆయన రక్తం చేతనే, అమూల్యమైన రక్తం అది, ప్రపంచంలో ప్రతి మనిషిని కాపాడే రక్తం అది, రక్షించే రక్తం అది, రక్షణనిచ్చే రక్తం అది, పరిశుద్ధులుగా నిలబెట్టే రక్తం అది. పాపము బానిసత్వంలో సచ్చి పడిపోయిన మన జీవితాలలో నేను జీవము కలిగిన దేవుని యొద్దకు చేర్చే రక్తం అది. అది మీరు ఎరుగుదురు. ఆ రక్తం చేత కట్టబడుతున్నటువంటి జనం మీరు ఆ పవిత్రుని ద్వారా రక్షణకు వారసులవుతున్నారు. ఆయన వరానికి, ఆయన కృప అనే వరానికి వారసులయ్యి, ఆయన ప్రేమతో ప్రేమించిన, లోకం ఎంతో ప్రేమించిన దేవుని ప్రేమలో, ఆయన కృపలో ఉన్నటువంటి జనము ఆయన రక్తం ద్వారానే, ఆ నిష్కలంకమగు రక్తం ద్వారానే, ఆ గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారానే, ఆ నిర్దోషము లేనటువంటి రక్తం చేతనే మనము విమోచింపబడుతుంది. మనకు విమోచన వచ్చింది, మనకు పాప క్షమాపణ వచ్చింది, మనకు రక్షణ వచ్చింది. మారు మనసు రావడానికి కారణము ఆయన కలువరి శిలువలో కార్చినటువంటి ఆ పడినటువంటి పాటలు. ఇవన్నీ కూడా మనము ఆయన శిలువ మరణము ప్రచురం చేసే బిడ్డలంగా, ప్రకటించే బిడ్డలంగా ఉండాలి అని భక్తుడు అన్నట్టు, అయ్యో నేను సువార్త చేయకుంటే నాకు శ్రమ, ఆ ఉచితమైన సువార్త చేస్తే నాకు జీతము ప్రతిఫలము పరలోక రాజ్యంలో నా తండ్రి ఇస్తాడు. ఇక్కడైతే దానికి ఆ ఫలం రాదు, కానీ పరలోక రాజ్యంలో ఆ ఉచితమైన ఆయన ప్రేమను, ఆయన